సో, యాక్నే గ్రేడ్ 4 వల్ల, గ్రేడ్ 3 వల్ల ఆర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోని వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఏంటి? సో, కాంప్లికేషన్స్ ఏంటి అంటే స్కారింగ్ ఒకటి అండ్ పిగ్మెంటేషన్ ఒకటి. అంటే మొటిమల నుంచి మచ్చలు వస్తాయి అండ్ గుంతలు పడతాయి. సో, మచ్చలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సో, యాక్నే తగ్గిన ట్రీట్మెంట్ డాక్టర్ ఏం చేస్తారు అంటే, యాక్నే తగ్గిన తర్వాత మెయింటెనెన్స్‌లో పిగ్మెంటేషన్‌కి సీరమ్స్ అనేవి ఇస్తుంటారు. సో, ఆ సీరమ్స్‌లో వచ్చేసి ఎజిలిక్ యాసిడ్ సీరమ్స్ అవ్వచ్చు, గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ అవ్వచ్చు, సమ్‌టైమ్స్ కోజిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బిటిల్, లెకోరేస్ ఎక్స్ట్రాక్ట్ అనే కాంపౌండ్స్ ఉన్నవి, రెటినాయిడ్స్ అనే కాంపోజిషన్ ఉన్న క్రీమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే పిగ్మెంటేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. సో, వీటితో పాటు సీరమ్స్ వాడుతున్నారు అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ వాడాలి. దాని తర్వాత సీరమ్స్ వాడాలి. ఈ వాటెవర్ సీరమ్స్ అన్నీ నైట్ మనం పడుకునే ముందు పెట్టుకొని పడుకుంటే హీలింగ్ అనేది చాలా చాలా బాగా జరుగుతుంది. సో, ఈ సీరమ్స్ అన్నీ ఎప్పుడు నైటే పెట్టుకోవాలి. ముందు అంటే మనం సీరమ్స్ పెడుతున్నప్పుడు కొంచెం స్కిన్ అనేది పలచబడడం కానీ సెన్సిటివ్‌గా కొంచెం అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ అనేది పొద్దున పూట ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ పొద్దున వాడాలి. నైట్ సీరమ్స్ వాడాలి. అది పిగ్మెంటేషన్ కోసం. అది కాంప్లికేషన్స్ ఇంకొకటి ఏంటంటే స్కార్స్ ఫార్మ్ అవ్వడం. స్కార్స్ అంటే గుంతలు. గుంతలు చాలా రకాలు ఉంటాయి యాక్నే వల్ల. అదే ఐస్ పిక్ స్కార్స్ అంటారు. అంటే ఒక పుల్ల ఎలా డీప్‌గా ఉంటుంది. పైన చిన్న హోల్ లాగా ఎలా ఉంటుందో, సో గుంతలు కూడా అలాగే ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్ అనేవి చాలా మనకి ఓపెన్ పోర్స్ అని చాలామంది అడుగుతుంటారు. అవి ఐస్ పిక్ స్కార్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది రోలింగ్ స్కార్స్ అంటే ఒక స్కిన్ అనేది ఎత్తుగా ఉంటుంది. అది స్కార్ అంటే ఒక బాక్స్ లాగా కరెక్ట్‌గా డీప్‌గా కట్ అయిపోవడం, ఇట్లా చాలా రకాల యాక్నే స్కార్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో, ఈ యాక్నే స్కార్స్‌కి ట్రీట్మెంట్ చాలా ఉన్నాయండి. దాంట్లో మొదటిది సబ్సిషన్ అంటే అసలు ఒక నీడిల్ లాంటిది మనం స్కిన్‌లో డీప్‌లో మనం పాస్ చేసి వాటెవర్ స్కార్స్‌ని పుల్ చేస్తున్న ఒక ఫైబర్స్ అంటే రోప్స్ లాంటి ఫైబర్స్‌ని బ్రేక్ చేస్తాం. సో, అసలు ఆ ఫైబర్స్ ఏంటి? మన స్కార్స్ అనేది ఫార్మ్ అయినప్పుడు దాన్ని పుల్ చేస్తూ అక్కడ ఒక ఫైబర్స్ అంటే కొల్లాజెన్ అనేది డీగ్రేడ్ అయ్యి, ఎలాస్టిన్ అనేది డీగ్రేడ్ అయిపోవడం వల్ల అక్కడ ఒక స్కార్ టిష్యూ కింద ఫార్మ్ అయిపోయి ఆ స్కార్‌ని పుల్ చేస్తూ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే మనం ఏదైతే గుంటలు ఇంకా డీప్‌గా కనిపిస్తాయి. సో, ఆ డీప్‌గా తగ్గించడమే ట్రీట్మెంట్ పర్పస్. సో, స్కార్స్ అనేది ఒక 100% మనం నార్మల్‌గా స్కిన్‌ని చేయలేం కానీ 60-70% వరకైతే మనం ట్రీట్మెంట్ చేయగలం. సో, దాంట్లో మొదటి పద్ధతి సబ్సిషన్ ద్వారా కింద ఉన్న పుల్లింగ్ ఫైబర్స్ అన్ని బ్రేక్ చేయడం వల్ల ఒక లిఫ్ట్ అనేది జరుగుతుంది. ఆ లిఫ్ట్ జరగడం వల్ల ఆ గుంత అనేది కొంచెం అపియరెన్స్ అనేది మరీ డీప్‌గా కాకుండా సూపర్ఫిషియల్‌గా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. బట్ అదొక్కటే పద్ధతి కాదు. దానితో పాటు ఒక ఎంఎన్ఆర్ఎఫ్ అంటే నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతులు అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అసోసియేటెడ్ లేజర్స్ లాంటివి. సో, ఇలా చేయడం వల్ల ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వల్ల అంటే చిన్న లైట్ ఒక హీట్ ఎనర్జీ ఉంటుంది. సో, ఆ హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మనకు అక్కడ ఉన్న సెల్స్ అంటే స్కిన్‌లో ఉండే కొంచెం సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి కొల్లాజెన్ ఫార్మ్ అవుతది. ఆ కొల్లాజెన్ ఫార్మ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? సో, ఆల్రెడీ సబ్సిషన్ వల్ల లిఫ్ట్ అయిన స్కార్ కింద ఒక బేస్, ఒక సిమెంట్ క్రియేట్ అవుతుంది. సో, దానివల్ల ఇంకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ జరుగుతుంది. ఇది ఒక టైం ప్రొసీజర్ కాదు. వన్స్ ఎ మంత్ అలా కనీసం 6-7 సెషన్స్ డిపెండ్స్ ఆన్ స్కార్ డెప్త్ బట్టి అండ్ టైప్ ఆఫ్ స్కార్స్ ఉన్న దాన్ని బట్టి మనం చూసి డాక్టర్ కానీ సజెస్ట్ చేస్తారు. దానితో పాటు ఫ్రాక్షన్ CO2 లేజర్స్ కానీ, దానితో పాటు ఇంకా అడిషనల్‌గా పిగ్మెంటేషన్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న అసోసియేటెడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల చాలా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఈ స్కార్స్ కాంప్లికేషన్స్ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. బట్ స్కార్ ట్రీట్మెంట్ అనేది యాక్నే ఇంప్రూవ్ అయిన తర్వాతే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో, స్కార్స్ రాకముందే మనం ప్రాపర్‌గా యాక్నే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్కార్స్ అనేది అసలు డెవలప్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు.